ఒక గ్రామంలో రామయ్య అనే వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారికి ఇద్దరు కుమారులు. అందులో పెద్దవాడు వ్యాపారానికి సంబంధించిన లెక్కలు చూసుకుంటాడు. చిన్నవాడు వ్యాపారానికి సంబంధించిన బయట పనులు చూసుకుంటాడు. చిన్నవాడు బయటికి వెళ్ళిన సమయంలో వ్యాపారికి ప్రాణం మీదికి వస్తుంది. అప్పుడు ఆ వ్యాపారి పెద్దవాడితో ఇలా మాట్లాడుతాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకో. వాడు అజ్ఞాని. వాడికి కోపం వచ్చినా, అనుమానం వచ్చినా నువ్వే భరించాలి. మీ ఇద్దరు కలిసి ఉంటే అదే నా ఆత్మకు శాంతి అని ప్రాణాలు వదిలేస్తాడు. ఇదంతా గమనించిన చిన్న కోడలికి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో అర్థం కాలేదు. జరిగిన విషయం తెలుసుకొని చిన్న కొడుకు వచ్చిన తర్వాత కార్యక్రమాలు పూర్తయ్యాయి. కొన్ని రోజుల తర్వాత చిన్న కోడలు ఆ రోజు వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారో బహుశా డబ్బు గురించే అయి ఉంటది అని తన భర్తతో మాట్లాడుతుంది. ఏవండి, కాస్త ఇలా వింటారా? మనసులో ఒకటే ఆందోళనగా ఉంది. ఇప్పుడు దేని గురించి? నాన్నగారు ఇప్పుడే మరణించారు. ఆ బాధలోనే ఉన్నాను. ఆ బాధ నాకు ఉంది. కానీ మీరు ఊరిలో లేనప్పుడు మామగారు ఆఖరి శ్వాస విడిచే ముందు బావగారితో ఏదో అన్నట్టు నేను గమనించాను. అవునా? నాన్నగారు అన్నయ్యతో ఏమన్నారు? అదే నాకు అర్థం కాలేదు. బావగారి చెవిలో చాలాసేపు ఏదో గుసగుసలాడారు. ఆ వెంటనే ప్రాణం విడిచారు. మరి బావగారు ఆ విషయం మీతో ఏమీ అనలేదా? దేని గురించి అంటారు? తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఉంటారు. నాన్నగారికి ఎప్పుడూ నా మీద ప్రేమే కదా. ఓహో, మీ అమాయకత్వం అలాగే ఉంది. కేవలం జాగ్రత్తగా చూసుకోమని చెప్పడానికే అంత రహస్యంగా మాట్లాడతారా? ఎక్కడైనా డబ్బు కానీ నగలు కానీ దాచి ఉంచి ఆ విషయం పెద్ద కొడుక్కే చెప్పి ఉండొచ్చు కదా. ఛీ, ఏం మాట్లాడుతున్నావు? మా నాన్న అలాంటి వాడు కాదు. మా మీద ఆయనకి ఎలాంటి దురాశ లేదు. చూడండి, ఈ లోకం గురించి మీకు తెలీదు. డబ్బు దగ్గర ఎవరైనా సరే రంగు మారుస్తారు. అంత రహస్యంగా మామగారు బావగారితో ఎందుకు మాట్లాడాలి? ఆ సంగతి మీకు ఎందుకు చెప్పలేదు? నాకు మాత్రం బావగారి మీద గట్టిగా అనుమానం ఉంది. ఏదో నిధి రహస్యం ఆయన దగ్గరే ఉండిపోయింది. నిజమా? నాన్న ఎందుకు అలా చేస్తారు? ఆ విషయం మీరే అడగాలి మరి. ఉమ్మడి కాపురంలో ఉంటే ఇలాగే జరుగుతుంది. ఒకరి కడుపులో ఏముందో ఒకరికి తెలీదు. రేపు మీ అన్నయ్య ఆ సొమ్మంతా తీసుకొని మీకు ఏమీ తెలియకుండా చేస్తే మన గతేం కావాలి? మీరు వెళ్ళి బావగారిని నిలదీయండి. నాన్నగారు చనిపోయే ముందు నీకు ఏం చెప్పారని అడగండి. అలా భార్య మాటలు విన్న చిన్నోడు మరుసటి రోజు అన్నతో మాట్లాడుతాడు. అన్నా, నీతో ఒక విషయం మాట్లాడాలి. తమ్ముడు, ఏంటి విషయం చెప్పు. నాన్న చనిపోయే చివరి క్షణంలో నీ చెవిలో ఏదో చెప్పారట కదా. ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? అసలు నాన్న నీకు ఏం చెప్పాడు? ఏముందిరా, ఆయనకు మనమంటే ప్రాణం కదా. నేను పోయాక కూడా మీరిద్దరిలాగే కలిసిమెలిసి ఉండాలి అని మాట తీసుకున్నారు. అంతేనా? కేవలం కలిసి ఉండమని చెప్పడానికి అంత రహస్యంగా చెవిలో గుసగుసలాడారా? అందరి ముందు చెప్పొచ్చు కదా. తమ్ముడు, ఆ సమయంలో నాన్న గొంతు పెగలడం లేదు. అందుకే దగ్గరకు పిలిచి మెల్లగా చెప్పారు. ఇందులో రహస్యమేముంటుంది? మామూలుగా ఆస్తిపాస్తుల గురించి, దాచిన డబ్బు గురించి. నాన్న ఎక్కడన్నా డబ్బు దాచి ఉంచి ఆ విషయం నీకు మాత్రమే చెప్పారేమో అని నాకు అనుమానంగా ఉంది. చాలా తప్పుగా మాట్లాడుతున్నావురా తమ్ముడు. నాన్నను నన్ను కూడా అవమానిస్తున్నావా? మన మధ్య దాపరికం ఎప్పుడైనా ఉందా? మాటలు మార్చకు అన్నా. నాన్న చెప్పిన ఆ రహస్యమేంటో నాకు తెలియాలి. నువ్వు చెప్పింది మాత్రం నాకు నమ్మశక్యంగా లేదు. తమ్ముడి మాటలు విన్న పెద్దవాడికి మొదట బాధ కలుగుతుంది. తమ్ముడి ప్రవర్తన చూసి ఆందోళనగా ఉండిపోతాడు. భర్త ఉన్న గందరగోళాన్ని భార్య గమనిస్తుంది. మొహంలో ఆవేదన చూసి కంగారు పడుతుంది. ఏమండి, ఏమైంది? మీరు ఎందుకు అలా దిగాలుగా ఉన్నారు? వాడి మనసులో ఎవరో విషం నింపారు. నాన్న భయపడ్డట్టే జరుగుతుంది. మీరు ఏమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. తమ్ముడు నాపై అనుమానం పెంచుకున్నాడు.
వాడు విడిపోతే నాన్న ఆత్మశాంతి ఉండదు. అనుమానమా? దేని గురించి? నాన్నగారు చనిపోయే ముందు నాతో మాట్లాడింది అదేదో డబ్బు విషయమని అనుకుంటున్నాడు. అవునా? మరి మీరు ఇప్పుడు ఏం చేద్దామనుకుంటున్నారు? తమ్ముడు మనతో కలిసి ఉండాలంటే లేని డబ్బుని సృష్టించాలి. నీ నగలిస్తే వాటిని డబ్బుగా చేసి నాన్న రంగయ్య మామకిచ్చిన డబ్బు అని చెప్తాను. తమ్ముడి కోసం, ఉమ్మడి కుటుంబం కోసం నగలు తాకట్టు పెడితే రేపు మన పరిస్థితి ఏంటి? నగలు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. నాన్న పోతూ పోతూ నా మీద పెట్టిన బాధ్యత ఇది. మీలాంటి అన్న దొరకడం మరిదిగారి అదృష్టం. తీసుకువెళ్ళండి. అలా తన భార్య నగలు తీసుకొని తన స్నేహితుడి వద్దకు వెళ్తాడు. ఏంట్రా ఇది? నీ భార్య నగలు తెచ్చావు? డబ్బు అంత అవసరం ఎందుకు వచ్చింది? అదొక సమస్యరా? నాకు కూడా చెప్పరానంత రహస్యమా? ఏమిట్రా చెప్పు. మా నాన్న చనిపోయే ముందు నాకు ఏదో డబ్బు రహస్యం చెప్పి పోయాడని మా తమ్ముడికి అనుమానం. ఎవరో వాడిని రెచ్చగొట్టారు. డబ్బు రహస్యమా? నాన్న సంపాదించిన ఆస్తి తప్ప వేరే డబ్బు ఏముంటుందిరా? వాడికి అది అర్థం కావడం లేదురా. నేను ఆ డబ్బు దాస్తున్నానని, అందుకే నాతో వేరుపడడానికి సిద్ధమవుతున్నాడు. వాడు విడిపోతే నాన్న ఆత్మ క్షోభిస్తుంది. అయితే మాత్రం ఈ నగలు ఎందుకు తెచ్చావు? వాడి అనుమానం పోగొట్టాలంటే వాడు కోరుకుంటున్న ఆ డబ్బుని నేనే సృష్టించాలి. ఈ నగలు తాకట్టు పెట్టి డబ్బు తీసుకువెళ్దామని వచ్చాను. నీతో ఉంచుకోవడం కోసం భార్య నగలు తాకట్టు పెట్టి కష్టార్జితాన్ని త్యాగం చేస్తున్నావా? నీలాంటి అన్న దొరకడం వాడి అదృష్టంరా. నాకు డబ్బు ముఖ్యం కాదురా, తమ్ముడు ముఖ్యం. సరేలే, నీ ఇష్టం. ఆ మరుసటి రోజు తమ్ముడి దగ్గరకు వెళ్ళి ఇలా మాట్లాడుతాడు. తమ్ముడు, ఒక నిమిషం నా మాట వింటావా? ఏంటో చెప్పు అన్నయ్య. నాన్నగారు పోయే ముందు పొలం అమ్మినప్పుడు రంగయ్య మామ దగ్గర కొంత బాకీ ఉందని చెప్పాడు. మరి ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు? నన్ను క్షమించు తమ్ముడు. దురాశకి పోయి డబ్బు మొత్తం నేనే తీసుకోవాలనుకున్నాను. నువ్వు ఇప్పుడు ఇల్లు వదిలిపెట్టి పోతానంటే నాన్న ఆత్మకి శాంతి ఉండదు. అన్నయ్య, నాన్న నిజంగా పొలం అమ్మిన విషయం నీ దగ్గర మాట్లాడాడా? అవును తమ్ముడు. నాన్న బాకీదారుని గురించి చెప్పి ఉంటే అది నాకు అంత పెద్ద విషయం అనిపించేది కాదు. కానీ నువ్వు లేని బాకీదారుని సృష్టించి నీ సొంత డబ్బు పెట్టి నన్ను నీ దగ్గర ఉంచుకోవాలనుకున్నావు. నిన్న నీ స్నేహితుడు జరిగిన విషయం చెప్పాడు. నా భార్య మాటలు విని అనుమానంతో కళ్ళు మూసుకుపోయి నిన్ను పరాయి వాడిని చేశాను. ఆ డబ్బు వద్దు, నాకు మా అన్నయ్య కావాలి. చూసావా, నువ్వు ఎవరినైతే దొంగలని, మోసగాళ్ళని నిందించావో వాళ్ళు మన కోసం ఏం చేశారో చూడు. ఇప్పటికైనా నీ కళ్ళలో ఉన్న ఆ డబ్బు పొరలను తొలగించు. నన్ను క్షమించండి బావగారు. ఆస్తి పంపకాలు జరిగితే సుఖపడొచ్చు అనుకున్నాను. కానీ ఇంత గొప్ప బంధాన్ని నేను ఎక్కడా కొనలేనని అర్థమయింది. నా బుద్ధి మారింది. మనం ఎప్పటికీ కలిసే ఉందాం. తండ్రి చివరి కోరిక కలసి ఉండాలి అనే ఆ మాటను నిలబెట్టేందుకు పెద్దవాడు తన స్వార్థాన్ని పక్కన పెట్టి తమ్ముడితో బంధం కాపాడాలని ప్రయత్నించాడు.